సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్గా ఉండిపోతుంది. ఈ సిరీస్లో ఒక ఆడియోకి మనకి నచ్చిన విధంగా ఎడిట్ ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. సో హలో, నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివాజీ టెక్నికల్, ఆల్ అబౌట్ ఎడిటింగ్. సో వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఫిల్మోరా అప్లికేషన్ని ఓపెన్ చేసుకున్నాను. సో నాకు నచ్చిన స్టఫ్ అంతా కూడాను నేను మీడియా లైబ్రరీలో స్టోర్ చేయడం జరిగింది. వీడియో స్టార్ట్ చేసే ముందు శ్రీమతి సంధ్యా మిస్ ఇంకా శ్రీమతి కావ్య మిస్కి చాలా ధన్యవాదాలు. నేను పెట్టే ప్రతి వీడియోకి కమెంట్ చేసినందుకు. సో వీడియోని స్టార్ట్ చేద్దామా. సో నా ఒక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఒక వీడియోకి ఫిల్మోరాలో ఆడియో ఎలా మ్యూట్ చేయాలో. సో ముందుగా మీడియా లైబ్రరీలో ఉన్న వీడియోని టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుందాం. తర్వాత వీడియోలో వాయిస్ మనకి నచ్చకపోతే వీడియో పైన రైట్ క్లిక్ చేసుకుందాం. రైట్ క్లిక్ చేసిన తర్వాత ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో మ్యూట్ అనే ఆప్షన్ వస్తుంది. మ్యూట్ పైన క్లిక్ చేసిన తర్వాత వీడియోలో వాయిస్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ప్లే చేసినట్టుగైతే వాయిస్ మొత్తంగా రాదు. ఒకవేళ మళ్ళీ ఆ వాయిస్ రావాలంటే మళ్ళీ ఆ మ్యూట్ పైన క్లిక్ చేసినట్టుగైతే వాయిస్ అనేది వస్తుంది. సో ఈ విధంగా ఒక వీడియోకి మీరు వాయిస్ని లేదా ఆడియోని డిలీట్ చేయాలా లేదా మ్యూట్ చేయాలంటే మ్యూట్ పైన క్లిక్ చేసినట్టుగైతే వాయిస్ అనేది మ్యూట్ అయిపోతుంది. నెక్స్ట్ టాపిక్ చూసారు కదా మీరు. ఒక వీడియో ఫైల్ నుంచి ఒక ఆడియోని ఎలా సపరేట్ చేయాలో మీరు చూసినట్టుగైతే టైమ్ లైన్లోకి ఒక వీడియోని డ్రాగ్ చేసుకున్నాను. డ్రాగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన రైట్ క్లిక్ చేసినట్టుగైతే మ్యూట్ పైన డిటాచ్ ఆడియో ఆప్షన్ వస్తుంది. డిటాచ్ ఆప్షన్ పైన నేను క్లిక్ చేసినట్టుగైతే ఇక్కడ వీడియో సపరేట్గా అయిపోయింది, ఆడియో సపరేట్గా అయిపోయింది. మీకు ఆడియో నచ్చినట్టుగైతే ఆడియోని డిలీట్ ఆప్షన్ పైన ఇలా క్లిక్ చేసుకోవచ్చు. సో ఆడియో అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు వీడియో మాత్రమే కనిపిస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక వీడియో నుంచి ఆడియోని ఈ విధంగా డిలీట్ చేయవచ్చు. దాన్నే డిటాచ్ ఆడియో అని ఫిల్మోరాలో అంటాం. నెక్స్ట్, ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్, మనం ఏ విధంగా ఒక ఫైల్ని డిటాచ్ చేసాము, అదే ఫైల్ని సేమ్ ఫైల్ని మనం టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుందాం. డ్రాగ్ చేసుకున్న తర్వాత వాయిస్ అనేది ఈ విధంగా వింటాం. సో వాయిస్ నాకు నచ్చలేదు అంటే మళ్ళీ దీన్ని డిటాచ్ ఆడియో చేద్దాం. దీనిపైన రైట్ క్లిక్ చేసుకొని డిటాచ్ ఆడియో, ఇక్కడ మీరు చూసినట్టుగైతే వీడియోను ఆడియో వేరుగా అయిపోయింది. సో ఇప్పుడు ఆ ఆడియోని అంటే బాగలేని ఆడియోని డిలీట్ చేసేద్దాం. డిలీట్ చేసిన తర్వాత నేను నెట్లోకి వెళ్ళి ఒక ఆడియోని అంటే సౌండ్ ఎఫెక్ట్ని డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ సౌండ్ ఎఫెక్ట్ని నేను ఈ వీడియోకి యాడ్ చేసుకుంటాను. చూసారు కదా, ఇది వీడియో తగ్గ ఎంత ప్లెజెంట్గా ఉందో. సో ఈ విధంగా ఒక ఆడియోని వీడియోకి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్. మీరు చూసినట్టుగైతే మీడియా లైబ్రరీ నుంచి ఒక వీడియో ఫైల్ని నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకున్నాను. మీ టైమ్ లైన్లో చూసినట్టుగైతే ఈ ఫైల్ వీడియోలో ఉంది, ఆడియోలో లేదు. సో ఇందాక చెప్పినట్టుగైతే దీనిపైన రైట్ క్లిక్ చేసినట్టుగైతే ఒక డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఈ డైలాగ్ బాక్స్లో డిటాచ్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే దీనిపైన మనం క్లిక్ చేసినట్టుగైతే మీరు చూసినట్టుగైతే ఇక్కడ వీడియో ఫైల్ సపరేట్గా అయిపోయింది, ఆడియో ఫైల్ సపరేట్గా అయిపోయింది. సో ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ మాన్యువల్గా ఇచ్చుకోవచ్చు, లేకపోతే దీంట్లో ఉన్న ఆప్షన్స్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చు. సో ముందుగా మనం మాన్యువల్గా ఎలాగ ఇచ్చుకోవచ్చు చూద్దాం. సో మీరు చూసినట్టుగైతే ఎప్పుడైతే నేను ఆడియో ఫైల్ని సెలెక్ట్ చేశానో ఈ చివర్లకి 2 మార్కులు కనబడుతున్నాయి. ఈ మార్క్ని నేను ఈ విధంగా తగ్గించుకోవచ్చు.
ఇలా ఈ రెండు చివరి నుంచి ఇలా తగ్గించుకోవచ్చు. ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఏంటంటే మ్యూజిక్ అనేది అంటే ఆడియో అనేది గ్రాడ్యువల్గా స్లో అవుతుంది, గ్రాడ్యువల్గా రేజ్ అవుతుంది. ఒకసారి మీకు ప్లే చేసి చూపెడతాను. फिर मैं था कि तेरे आने का, अब तो तेरा इंतजार ही नहीं, अब तो तेरा इंतजार ही नहीं है, अब तो तेरा इंतजार ही नहीं है, मन तेरे जाने का मलाल नहीं है. చూశారు కదా ఫ్రెండ్స్, ఇవి మాన్యువల్గా ఈ విధంగా ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు. అదే ఆడియో ఫైల్ మీద నేను డబుల్ క్లిక్ చేసినట్టుగైతే పైన ఆడియో సంబంధించిన ప్రాపర్టీస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ప్రాపర్టీలో ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇందాక నేను మాన్యువల్గా ఏ విధంగా చేశానో ఫేడ్ ఇన్ ఎఫెక్ట్స్ని నేను గ్రాడ్యువల్గా ఇలా పెంచుకున్నట్టుగైతే మీకు కనిపిస్తుంది, ఇక్కడ గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది. అలాగే ఫేడ్ అవుట్ కూడాను. సో ఈ విధంగా నేను ఫేడ్ ఇన్ అండ్ ఫేడ్ అవుట్ ఎఫెక్ట్ అనేది ఆడియో ప్రాపర్టీ ద్వారా ఇచ్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసినట్టుగైతే మీడియా లైబ్రరీలో ఆల్రెడీ ఒక వీడియోని నేను డౌన్లోడ్ అంటే ఇంపోర్ట్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ వీడియో ఫైల్ని నేను టైమ్ లైన్లోకి డ్రాగ్ చేసుకుంటాను. యథాప్రకారంగా ఈ వీడియో ఫైల్ని ఒకసారి ప్లే చేద్దాం. సో ఈ వీడియో ఫైల్లో ఆడియో ఫైల్ కూడా మర్జ్ అయ్యి ఉంది. సో నాకు ఈ వీడియోని తీసి ఒక ఆడియోని ఉంచాలి అంటే మళ్ళీ దీని మీద రైట్ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్ చేసిన తర్వాత డిటాచ్ ఆడియో అనే ఆప్షన్ ఇద్దాం. మీకు తెలిసినట్టుగా డిటాచ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టుగైతే ఆడియోను వీడియో రెండు వేరువేరుగా అయిపోతున్నాయి. సో నాకు వీడియో అక్కర్లేదు కాబట్టి వీడియోని డిలీట్ చేసుకుందాం. సో నా దగ్గర ఒక ఆడియో మాత్రం ఉంది. సో ఈ ఆడియోని MP3 ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. సో MP3 ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే ఈ ఆడియో ఫైల్ని నేను ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టుగైతే ఫస్ట్ ఆప్షన్ లోకల్ ఆప్షన్ పైన కింద MP3 ఫార్మాట్ అని ఉంటుంది. సో MP3 ఫార్మాట్. సో మీరు చూసినట్టుగైతే ఈ ఫైల్ పేరు ఇక్కడ డిఫాల్ట్గా మై ఆడియో అని వస్తుంది. మీరు ఏవైనా ఫైల్ పేరు ఇచ్చుకోవచ్చు. సో నేనైతే మై ఆడియో అనేది డిఫాల్ట్గా ఇలా ఉంచుకుంటాను. తర్వాత లొకేషన్ అనేది మీరు ఎక్కడ సేవ్ చేయబోతున్నారు. నేనైతే డెస్క్టాప్ పైన గ్రాఫిక్ డిజైన్ ఫోల్డర్లో ఈ ఆడియో ఫైల్ అనేది సేవ్ అవుతుంది కదా. సో ఆ పాత్ అనేది నేను ఆల్రెడీ ఇచ్చుకున్నాను. తర్వాత ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ ఆడియో అనేది ఈ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత ఈ విధంగా సౌండ్ వస్తుంది. తర్వాత ఇది ఎక్కడ సేవ్ అయిందో, ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అయిందో ఫైన్ టార్గెట్ అనే ఆప్షన్ పైన నేను క్లిక్ చేసుకుంటాను. ఫైన్ టార్గెట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టుకైతే గ్రాఫిక్ డిజైనింగ్ ఫోల్డర్లో నేను సేవ్ చేసుకున్నాను కదా, దీని పేరు వచ్చేసరికి మై ఆడియో. ఒకసారి దీన్ని ప్లే చేసినట్టుకైతే అంటే కన్ఫర్మేషన్ కోసం అదే ఆడియోనా కాదా లేదా అనేది. సో ఈ ఆడియో ప్లే అవుతుంది, ఒకసారి విందాం. సో అదే ఏదైతే ఆడియో నేను ఆ వీడియో నుంచి సపరేట్ చేసుకున్నానో దాన్నే MP3 ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకున్నాను అనమాట. సో మీరు కూడా ఈ విధంగా ఒక ఆడియో ఫైల్ని MP3 ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఒక ఆడియోకి 8 విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టుగైతే లైక్ చేసుకోండి. ఇంకా ముందుగా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ శివాజీ టెక్నికల్.